ఇస్తున్నాం ప్రభువా. ఇప్పటి వరకు తండ్రి కీర్తనల ద్వారా మీరు మహిమ పొందారు ప్రభువా. వచ్చిన బిడ్డలందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి తీసుకురండి. మిమ్మల్ని యోగ్యంగా నాయన మేము ఆరాధించినట్లు నాయన మా మనసులను ఏకాగ్రతతో వాక్యం మీద నిలపమని ప్రార్థిస్తున్నాను. నిలబడిన దాసుడు బలహీనుడు వట్టివాడు ప్రభువా. మీ జనులకు అవసరమైన మాటలు నా నోట ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆవరణం చుట్టూ మీ పరిశుద్ధాత్మతో నింపండి. నా నోట మీ మాట ఉంచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దీంట్లో మనము చూసిన వాక్యంలో 3 అంశములు ఉన్నాయి. ఒకటి, యెహోవా కృపగలవాడు. కృప అనేది మనము ఒక అంశంగా చూస్తున్నాము. కృప అనే మాట మనము చాలాసార్లు తరచుగా వింటూ ఉంటాము, కృప అని. తర్వాత రెండవది వాత్సల్యత, దేవుని యొక్క వాత్సల్యత. మూడవది ఏంటి? ఆయన నమ్మదగినవాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 3 విషయాల్లో మనము ఈరోజు ఆరాధన కొరకు ఏం చేస్తున్నామంటే నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి మన జీవితాలకు లేదా మనకు వచ్చినటువంటి ఆశీర్వాదములు మేలులు ఏంటనేది మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధించవలసిన వారమై ఉన్నాం అన్నమాట. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఏ విషయాల్లో ఆయన నమ్మదగినవాడు అనేది మనము ఒకసారి చూద్దాం. చూడండి, మనం ఎటువంటి వారము అంటే మనందరికీ తెలుసు. మనం ఎటువంటి వారము? నమ్మదగని వారము. అయితే దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు అనమాట. కాబట్టి దేవుడు ఎంత నమ్మదగినవాడంటే ఆయన యొక్క నమ్మకత్వాన్ని బట్టి మనకు కలిగినటువంటి ఆశీర్వాదాల్లో మొదటిది ఒకటి చూద్దాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనము చదువుకుందాం. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. కాబట్టి మొదటి విషయం ఏంటంటే దేవుడు నమ్మదగినవాడు. ఏ విషయంలో నమ్మదగినవాడు అంటే ఆయన మన పాపములను క్షమించటంలో నమ్మదగినవాడు. కాబట్టి ఎవరైతే పాపములను ఒప్పుకుంటారో, దేవుని సన్నిధిలో పాపములని ఒప్పుకుంటారో వాళ్ళ యొక్క పాపాలని దేవుడు ఏం చేసేవాడిగా ఉన్నాడమ్మా? క్షమించేవాడిగా ఉన్నాడు. పాపములను క్షమించడం మాత్రమే కాకుండా ఏం చేస్తున్నాడంటే సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తున్నాడు. దుర్నీతి అంటే ఏమిటి? నీతి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కళ్ళే నీతి అన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే నీతిమంతుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కాకుండా మిగిలినది ఏ విషయమైనా సరే అది దుర్నీతి కిందకే వస్తుందన్నమాట. కాబట్టి సిలువకి లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారికి వెలుపల ఉన్నది లేకపోతే బయట ఉన్నది కానిది ఏదైనా సరే దుర్నీతి అవుతుంది. మనలో ఉన్నది ఏదైనా సరే దుర్నీతి అవుతుంది. కాబట్టి అటువంటి దుర్నీతిని నుండి మనల్ని ఏం చేస్తాడంట? పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు దేవుడు అనేది. కాబట్టి దేవుని నమ్మదగిన వాడు. ఏ విషయంలో నమ్మదగిన వాడు అంటే మనము మన పాపములను ఒప్పుకుంటే ఆయన మన పాపములను క్షమించటంలో నమ్మదగిన వాడు. క్షమించడం మాత్రమే కాకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు. దీనికి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి సమక్షంలో జరిగిన ఒక సంఘటన చూద్దాం. చూడండి, యోహాను రాసిన సువార్తలో ఉంది. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం మనం చూస్తే, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం నేను చదువుతాను, చూస్తూ ఉండండి. మొదటి వచనం నుండి. యేసు ఒలీవల కొండకు వెళ్ళాను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. యేసుక్రీస్తు వారు దేవాలయంలోనికి వచ్చి బోధిస్తున్నాడు అనమాట. దేవాలయంలోకి వచ్చి బోధిస్తుంటే శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అటు వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితేవో వ్రాయిచుండెను. ఇక్కడ మనం జరిగిన విషయం మనం చూస్తే
ప్రభువైన యేసుక్రీస్తు వారు సృష్టికర్త అయిన దేవుడు, అందరూ మనసులను లేకపోతే ప్రతి ఒక్కరి హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు పరిశుద్ధాలయంలో కూర్చొని ఉన్నప్పుడు శాస్త్రులు పరిసయ్యులు ఏం చేశారంటే ఒక స్త్రీని తీసుకుని వచ్చి, ఆమె మరి నేరం చేస్తున్నప్పుడు మేము పట్టుకున్నాము, మరి ఈ నేరం చేసినందుకు ఈమెని మనము రాళ్లతో కొట్టాలని ధర్మశాస్త్రం ఉంది కదా, మరి నువ్వేం చేస్తావు, నువ్వేం చెప్తావని అడిగారంట. అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వంగి నేల మీద విరేలితేవో రాస్తూ ఉన్నాడు. ఏం రాస్తూ ఉంటుంటాడు? సృష్టిగా ఎత్తైన దేవునికి మరుగైనది ఏదీ లేదు కదా. మన జీవితాలు, మన జీవిత చరిత్ర, మనం ఎటువంటి వారమో ఆయన రాస్తూ ఉంటుంటాడు. అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ పరిశుద్ధాలయంలో ఆ స్త్రీ చుట్టూ ఎవరైతే నిలబడి మిగతా వాళ్ళందరూ నిలబడి ఉన్నారు, దేవుడు ఏం చేస్తున్నాడంట? కూర్చొని ఉన్నాడు అనమాట. కూర్చొని వంగి వ్రాస్తున్నాడు అనమాట. వారు ఆయనను పట్టు వదలక అడుగుతుండగా ఆయన తల ఎత్తి చూచి ఇంకా అడుగుతానే ఉన్నారు, బోధకుడా చెప్పు, ఏంటి మరి మౌనంగా ఉన్నావేంటి, ఏం చేయాలి స్త్రీని అని అడుగుతుంటే ఇలా తల పైకెత్తి వాళ్ళ వైపు చూశాడంట. చూసినప్పుడు మనం నేత్రం అనేది మనకు మత్తయి సువార్తలో ప్రభువైన యేసు సార్ చెప్పారు, నీ కన్ను తేటగా ఉన్న ఎడల ఎలా ఉంటుంది అంటే, మనం కంటిని బట్టి మన కన్ను తేటగా ఉన్నప్పుడు మన హృదయం యొక్క ఆ స్వభావం ఎలా ఉందనేది తెలుస్తుంది అనమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారి కన్నులు ఎలా ఉంటాయి అనేది మనకు పరమగీతంలో ఉంది. ఆయన కన్నులు ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి, పరమగీతంలో ఉంది. 5వ అధ్యాయము 12వ వచనము. 5:12 అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడుగుబడినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. ఆయన వాళ్ళ వైపు చూశాడు, వాళ్ళ కన్నులు దేవుడు చూశాడు, దేవుడి కన్నులు వాళ్ళు చూశారు. దేవుని కన్నులు ఎలా ఉన్నాయంటే నిర్మలంగా పవిత్రంగా ఉన్నాయి అన్నమాట. మరి మన కన్నులు చూస్తే ఆ కళ్ళల్లో దేవుడు చూసినప్పుడు ఏమైనాయి అంటే వాళ్ళ యొక్క రహస్య పాపాలు లేకపోతే వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా దేవుని కనిపెడతాయి అన్నమాట. కనిపించినట్టు ఆయన దేవుడు ఏం చేస్తాడంటే వేళ్ళతో అక్కడ వ్రాస్తూ ఉండి ఉంటాడు. అప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ మత్తయి మన యోహాను సువార్తలోకి వస్తే, మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను, వారు ఆ మాట విని దాని ముందు పై వచ్చిన చూడండి, ఆయన తల ఎత్తి చూచి మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చని వారితో చెప్పి, చూసిన తర్వాత చెప్పాడు, మీలో ఎవరిలో అయితే పాపం లేదో వాళ్ళు మొట్టమొదటగా ఆమె మీద రాయి వెయ్యండి అని చెప్పి మళ్ళీ ఏం చేశాడంటే మళ్ళీ నేల మీద వ్రాస్తున్నాడంట. ఆ మాట చెప్పి వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళిరి, యేసు ఒక్కడే మిగిలెను. కాబట్టి ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎప్పుడైతే దేవుడు పాపం లేని వాళ్ళు మొదటగా ఆమె మీద రాయి వేయమని చెప్పాడో, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట కూడా బయటికి వెళ్ళిపోయారు. అంటే అక్కడ పెద్దవాళ్ళు పాపం చేశారు, చిన్నవాళ్ళు కూడా పాపం చేశారన్నమాట. పేరుకి వయసులో చిన్నవాళ్లే కానీ వాళ్ళు పాపం చేయటంలో పెద్దవాళ్ళను కూడా మించి ఉంటారన్నమాట కొంతమంది. కాబట్టి అక్కడ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరూ మిగలలేదు, అందరూ వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంటే వాళ్ళు పాపం చేశారు కాబట్టి. అక్కడ దేవుడు రాసిన మరి అక్కడ వాళ్ళ యొక్క పాపములు కనపడి ఉంటవి, వెళ్ళిపోయారంట. యేసు ప్రభు వాళ్ళు ఒక్కళ్ళే మిగిలారు. అప్పుడు చూడండి, యేసు ఒక్కడే మిగిలను, ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మ వారెక్కడ ఉన్నారు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. కాబట్టి ఇక్కడ అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు కానివ్వండి, పరిసయ్యులు కానివ్వండి, ఎవరూ కూడా ఆమెను శిక్షించడానికి పాత్రులు కారు, అర్హులు కారన్నమాట. వాళ్ళకు అర్హత లేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆమెను శిక్షించే అర్హత ఉన్నది. ఎందుకంటే ఆయన పాపరహితుడు, ఏ పాపము లేనివాడు. కాబట్టి ఆమెను ఆయన శిక్షించవచ్చు అనమాట, ఆమె చేసినటువంటి నేరానికి. అయితే అంటున్నాడు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళాక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. కాబట్టి దేవుడు నమ్మదగినవాడు, మన పాపములను క్షమించటంలో దేవుడు నమ్మదగినవాడు. ఈరోజు మరి ఇక్కడ మనము చూసిన సందర్భంలో ఈ స్త్రీని దేవుడు ఏం చేశాడంటే, పాపము చేసినప్పటికీ కూడా ఆమెను ఏం చేశాడు, క్షమించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మరి దోషములను పాపములన్నిటినీ క్షమించటంలో నమ్మదగినవాడు. ఆ క్షమించడం మాత్రమే కాకుండా మనల్ని దుర్నీతి నుండి ఏం చేస్తున్నాడంటే ఆయన
పరిశుద్ధపరిచి పవిత్రపరిచే దేవుడిగా ఉన్నాడనమాట. కాబట్టి ఆయన ఎంత నమ్మదగిన వాడంటే మనము ఇంత అని చెప్పలేమన్నమాట. దాని ఇన్ఫినిటీ అంటాం మనం. ఇన్ఫినిటీ అంటే అనంతం అనమాట. దానికి కొలత అనేది లేదు. దేవుని యొక్క నమ్మకత్వానికి మనము మన నిజ జీవితంలో, మన నిత్య జీవితంలో, లేకపోతే మన ఇంట్లో కానీ బయట కానీ అనుకుంటా ఉంటాము, ఫలాని వ్యక్తి నమ్మదగిన వాడు కాదు, ఫలాని ఆమె నమ్మదగిన స్త్రీ కాదు అని అలా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళ యొక్క నేచర్ని బట్టి, వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి, వివిధ సందర్భాల్లో వాళ్ళు చేసినటువంటి పనులను బట్టి మనం ఏం చేస్తామంటే ఒకసారి చూసి లేకపోతే 2 సార్లు చూసి వాళ్ళని మనము నమ్మలేము, మనము ఈ పని వాళ్ళకి చెప్పలేము, ఈ పని వాళ్ళు చేసినప్పుడు ఈ పని వాళ్ళు చేయలేరు, మనం నమ్మలేము అని చెప్తాం అనమాట. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్మదగిన దేవుడు. ఆ నమ్మకత్వము లేకపోతే ఎంత నమ్మకము అంటే మనము ఇంకా ఇంత అని చెప్పలేము అనమాట. ఇన్ఫినిటీ అనమాట, అనంతము. కాబట్టి మొదటి ఆశీర్వాదము మన జీవితాల్లో కూడా మనం ఎన్నో నేరాలు, దోషాలు, పాపములు చేసిన వారము. అటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే క్షమించాడు. తన యొక్క నమ్మకత్వాన్ని బట్టి క్షమించి మనల్ని ఏం చేశాడంటే సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనల్ని పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. అందుని బట్టి మన దేవుడిని మనము ఈరోజు ఆరాధించవలసిన వారమై ఉన్నాము. 2వ తలంపు చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 11వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడని ఎంచుకొనెను కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. కాబట్టి వాగ్దానము చేసినటువంటి దేవుడు ఎటువంటి దేవుడమ్మా? నమ్మదగినవాడు. కాబట్టి వాగ్దానము చేసి లేదా వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చటలో నమ్మదగినవాడు. మనము కూడా మనం ఈ లోకంలో ఎంతోమందికి మాట ఇస్తూ ఉంటాము, కానీ అనేకసార్లు మనము ఆ మాటని లేకపోతే వాగ్దానాన్ని తప్పుతున్నాం. ప్రామిస్ అంటాం కదా. కాబట్టి దేవుడు ఫెయిత్ఫుల్. దేవుడు దేంట్లో ఫెయిత్గా ఉన్నాడంటే మన యొక్క ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయటంలో ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. మనం కూడా మన వాగ్దానాలు తీసుకొని ఉంటాం కదా. 31st నైట్ అందరం తీసుకుంటాం వాగ్దానాలు కదా. ఇప్పుడు కొంతమందికి గుర్తు కూడా ఉండదు ఏ వాగ్దానం వచ్చిందో కూడా. వాగ్దానం తీసుకునేటప్పుడేమో మనం 37వ తారీఖు రాత్రి ఎలా ఉంటామంటే ఇంకా కొత్త సంవత్సరం వస్తుంది, రేపటి నుంచి నేను ఇదో ఇప్పుడులాగా కాదు, చక్కగా ఉండాలి, ఎట్లా ఉండాలి, అట్లా ఉండాలి. ముఖ్యంగా చదువుకునే పిల్లలు లేకపోతే జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మంచి డెసిషన్ తీసుకొని కొత్త సంవత్సరంలో మనం మరి చక్కగా ఉండాలి, మంచిగా ఉండాలని ఏదో ఒక డెసిషన్ తీసుకొని ఎలా ఉంటారంటే 31వ తారీఖు రాత్రి మనము హోటల్స్లో పూరీలు వేస్తారు చూడండి, పెద్ద పెద్ద పూరీలు. ఎలా ఉంటుంది పూరి? ఇంత ఉంటుంది అనమాట. అలా ఉంటారన్నమాట. 31st నైట్ వచ్చేసరికి ఆ పూరీలాగా ఉంటారు. 1వ తారీఖు వస్తుంది, 2వ తారీఖు వస్తుంది, 3వ తారీఖు, 4వ తారీఖు వచ్చేసరికి పూరి ఎలా ఉంటుంది? కాసేపటికి చప్పబడిపోతుంది. 1-2 గంటలకి 4 ఉదయం పూరి వేసిన తర్వాత 2-3 గంటలకు అది ఎలా ఉంటుంది అంటే చప్పబడిపోతుంది. అట్లాగే మనం 31వ తారీఖు రాత్రి ఉన్నటువంటి ఆ ఉత్సాహము లేకపోతే ఆ డిటర్మినేషన్, ఆ డెసిషన్ అనేది ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. జనవరి 10వ తారీఖు వచ్చేసరికి మళ్ళీ రొటీన్, మళ్ళీ మామూలుగా అయిపోతుంది. క్యాలెండర్లో మనకు పేజీలు మారుతూ ఉంటాయి, కానీ మన జీవితంలో మార్పు అనేది అంత మనము ఆ మార్పు అనేది చూడలేమన్నమాట. అది ఎవరో పట్టుదలగా ఆ డెసిషన్కి వచ్చి దాన్ని పాటిస్తారనమాట. కాకపోతే ప్రాక్టికల్గా మనం ఏమవుతామంటే ఫెయిల్ అవుతూ ఉంటాం అనమాట. కాబట్టి దేవుడు అలా కాదనమాట. దేవుడు ఒక ప్రామిస్ చేసిన తర్వాత దాన్ని నెరవేర్చడంలో నమ్మదగినవాడు, అంటే తప్పనిసరిగా దాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి మనకు వచ్చినటువంటి వాగ్దానాన్ని మనము ప్రతిరోజు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి ప్రార్థన చేస్తూ ఆ వాగ్దానం పొందడానికి ఆ అధ్యాయంలో ఉన్నటువంటి కండిషన్లని అప్లై చేసుకొని ఆ కండిషన్లు అప్లై చేసుకుంటే నా వాగ్దానం నెరవేరుతుంది. ప్రతి వాగ్దానం వెనక కొన్ని మనం పాటించవలసినటువంటివి అనమాట. కాబట్టి వాటిని మనం అన్వయించుకొని వాటి ప్రకారం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని మనం తప్పనిసరిగా మనము పొందుకునేవారుగా ఉంటాం అనమాట. ఇక్కడ చూడండి, శారాయి కూడా మరి విశ్వాసాన్ని బట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి మరి వయసు గతించి 90 సంవత్సరాల వయసులో కూడా ఆమె మరి కుమారుడిని కని ఆ కుమారుని ద్వారా మరి దేవుడు చేసినటువంటి వాగ్దానం ప్రకారము సంతానం అంతా కూడా జనాంగం అంతా కూడా వచ్చిందనమాట. ఇదే విషయం ఇక్కడ కూడా చూడండి, 10వ అధ్యాయంలో కూడా ఉన్నది. 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకునేది నిశ్చలముగా
పట్టుకుందాము. కాబట్టి మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడనమాట. తర్వాత మరి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం, చూడండి. 4వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం నుండి మనం ఒకసారి చూస్తే, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడండి. ఇది మన పితరుడైనటువంటి అబ్రహాము గురించి అనమాట కదా. రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను, కానీ అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక. కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అనే రూఢిగా నమ్మాడు, కానీ ఏమాత్రము సందేహం పెట్టుకోలేదన్నమాట. కాబట్టి అబ్రహాముకి ఏముంది? దేవుడు చేసిన వాగ్దానం మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. విశ్వాసము నమ్మకము దాదాపు ఒకటేనమాట. కాబట్టి అలాగే శారా కూడా వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు అని విశ్వసించింది, వాగ్దానాన్ని నమ్మింది. వాగ్దానాన్ని ఇచ్చినటువంటి దేవుడిని మనస్ఫూర్తిగా నమ్మారు, కాబట్టి వాగ్దానాన్ని వాళ్ళు ఏం చేశారు? పొందుకున్నారన్నమాట. కాబట్టి మరి మన దేవుడు మనకిచ్చినటువంటి 2వ ఆశీర్వాదము, దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన యొక్క నమ్మకత్వాన్ని బట్టి మరి మనకు వచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చేవాడిగా ఉన్నాడనమాట. కాబట్టి నెరవేర్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి మనము దేవా, మరి నువ్వు నా జీవితంలో ప్రతి సంవత్సరము మాకు నూతన వాగ్దానాలను ఇస్తూ వాటిని నెరవేరుస్తున్నందుకు మీకు ఏమిచ్చినా రుణస్తులను ఒప్పుకొని మనం ఏం చేయాలంటే మరి దేవుడి సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించవలసిన వారమే ఉన్నాం అన్నమాట. తర్వాత 3వ విషయం చూద్దాం, చూడండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్మదగిన దేవుడు. ఏ విషయంలో నమ్మదగిన వాడంటే ఆయన మిమ్మల్ని స్థిరపరిచి, దేనిలో స్థిరపరిచి అంటే పై వచనంలో ఉందన్నమాట. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడి నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు. కాబట్టి విశ్వాసము విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని స్థిరపరుస్తున్నాడు. మనం అనేక సార్లు మన యాత్రా జీవితంలో మనము విశ్వాసము కోల్పోయేవారుగా ఉంటాం అన్నమాట. అనేక సార్లు కదా, విశ్వాసం కోల్పోయినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన మనల్ని ఆ విశ్వాసంలో నుండి తప్పిపోకుండా స్థిరపరిచేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. మనకి హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో కూడా ఉంది, ఆయన విశ్వాసానికి కర్త కదా. విశ్వాసానికి కర్త అన్నమాట ఆయన. అంటే ఆయన లేకుండా విశ్వాసం అనేది లేదు. 12వ అధ్యాయంలో మనకి చూస్తే మనము విశ్వాసం మొదట వచనంలో ఉంది, విశ్వాసమునకు కర్తయు దారినికి కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు. కాబట్టి విశ్వాసానికే కర్త అన్నమాట. కాబట్టి విశ్వాసం ప్రభువైన యేసుక్రీస్తు వారే విశ్వాసానికి కర్త. కాబట్టి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆ విశ్వాసంలో నుంచి మనము జారిపోయినప్పుడు కానీ లేకపోతే తప్పిపోయినప్పుడు కానీ మళ్ళీ తిరిగి సమకూర్చి ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని ఆ విశ్వాసంలో స్థిరపరచటంలో నమ్మదగిన వాడు. అంత మాత్రమే కాకుండా దుష్టత్వము నుండి కాపాడుతున్నాడు. దుష్టత్వము నుండి అని చెప్పి కింద ఫుట్ నోట్లు ఏం పెట్టాడమ్మా? దుష్టుని నుండి. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి అపవాది నుండి లేకపోతే సాతాను నుండి మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన కాపాడేవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు నమ్మదగినవాడు. ఏ విషయంలో నమ్మదగినవాడంటే మనల్ని విశ్వాసంలో స్థిరపరచడంలో నమ్మదగినవాడు. దుష్టత్వము నుండి లేకపోతే దుష్టుని యొక్క సంబంధమైనటువంటి ప్రతి ఆ చెడు కార్యముల నుండి లేకపోతే ఆ దుష్టత్వం నుండి మనల్ని కాపాడటంలో నమ్మదగినవాడు. కాబట్టి మనము కూడా మరి తన యొక్క నమ్మకత్వాన్ని బట్టి దేవుడిని శారా అలాగే మరి అబ్రహాముగా ఎలా అయితే దేవుడిని నమ్మారో, ఆయన యందు విశ్వాసం ఉంచారో, మనం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? వీటి నుండి రక్షించేవాడుకున్నాడు. కాబట్టి దేవా, నా జీవితంలో నీవు అనేక పర్యాయాలు దుష్టత్వంలో నుండి లేకపోతే దుష్టుని చేతిలో నుండి నన్ను తప్పించావు. ఆ విషయంలో నీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి నిన్ను నేను ఆరాధిస్తున్నానని మన దేవుడిని మనము ఆరాధించవలసిన వారమై ఉన్నాం అన్నమాట. మరి ఒకసారి చూద్దాం, చూడండి. సామెతల గ్రంథము
29వ అధ్యాయము 25వ వచనము 2వ లైను. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. కాబట్టి దేవుడు యందు మనము నమ్మకం ఉంచినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడమ్మా? సురక్షంగా ఉంచుతాడు, సంరక్షించేవాడిగా ఉన్నాడు, కాపాడేవాడిగా ఉన్నాడు అనమాట. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు. తన యొక్క నమ్మకత్వాన్ని బట్టి మనకి కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటంటే మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే సురక్షితంగా ఉంచుతున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. అలాగే మనల్ని ఏం చేస్తున్నాడంట? విశ్వాసంలో మనల్ని స్థిరపరిచేవాడిగా ఉన్నాడనమాట. తర్వాత ఇప్పుడు మనం ఎన్ని విషయాలు చూసాము? 3 విషయాలు చూసాం కదా. ఒకటి ఏంటంటే మొదటిది మన పాపములను క్షమించటంలో దేవుడు నమ్మదగినవాడు. ఎప్పుడు పాపములను క్షమిస్తాడనుంది? మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల మనము పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, కేవలము నన్ను నా పాపము నుండి విడిపించి రక్షణ ఇవ్వటానికి వచ్చాడని ఎవరైతే విశ్వసించి మరి పాపం నిమిత్తము సిలువ దగ్గరికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి పాపములు ఒప్పుకుంటారో వాళ్ళని క్షమించేవాడిగా ఉన్నాడు. ఆ తర్వాత క్షమించడం మాత్రమే కాకుండా మరి వాళ్ళని ఏం చేస్తున్నాడంట? సమస్త దుర్నీతి నుండి పవిత్రపరిచేవాడిగా ఉన్నాడు. తర్వాత రెండవది వాగ్దానము, మన జీవితంలో మనకి దేవుడిచ్చేటువంటి వాగ్దానాలను నెరవేర్చేవాడిగా ఉన్నాడు, నెరవేర్చడంలో నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. మూడవది ఇప్పుడు మనం చదువుకున్నాము, మనల్ని మరి యాత్రా జీవితంలో మనము విశ్వాసం నుండి సడలినప్పుడు సన్నగిలినప్పుడు ఆ విశ్వాసంలో స్థిరపరిచి మనల్ని ఏం చేస్తున్నాడంటే ఈ దుష్టత్వం నుండి దుష్టుడి నుండి మనల్ని కాపాడేవాడిగా ఉన్నాడు, మనల్ని సంరక్షించేవాడిగా ఉన్నాడు. అందుని బట్టి దేవుడు చేసినటువంటి మేలులను బట్టి ఆశీర్వాదాలను బట్టి మనము దేవుడిని ఆరాధించవలసిన వారమై ఉన్నాము. ఇంకో విషయం చూద్దాం, చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. 10వ అధ్యాయము 13వ వచనం చదవమ్మా. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియ్యడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగజేయును. కాబట్టి ఇప్పుడు మనం చదువుకునేది మరి ఇంకొక పాయింట్ ఏంటంటే దేవుడు నమ్మదగినవాడు. ఏ విషయంలో నమ్మదగినవాడంటే మనకు కష్టములు, బాధలు, శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనలు, కష్టాలు, బాధలు కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనము సహించగలిగినంత మాత్రమే వస్తాయంట. మనము సహించలేనంత, భరించలేనంత శోధనలు, బాధలు, కష్టాలు మనకి రావన్నమాట. కాబట్టి అవి మనం తట్టుకునే అంత లేకపోతే సహించగలిగినంతే వస్తాయి. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ శోధనల నుండి, ఆ బాధల నుండి, ఆ కష్టాల నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా చూపించటంలో నమ్మదగినవాడు అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే మన యాత్రా జీవితంలో మనకు వచ్చేటువంటి మరి ఈ బాధలు, కష్టాలు, వేదనలు, కన్నీళ్ళు, వీటి నుండి దేవుడు ఏం చేస్తున్నాడంటే తప్పించేవాడిగా ఉండుటలో నమ్మదగిన దేవుడు. కాబట్టి మనము దేవుడిని నమ్మినప్పుడు దేవుడు మన యాత్రా జీవితంలో ఎదురయ్యేటువంటి ఈ సమస్యలన్నిటి నుండి ఏం చేసేవాడిగా ఉన్నాడు? తప్పించేవాడిగా ఉన్నాడు. ఆ తప్పించుకునే మార్గాన్ని దేవుడే తెలియజేస్తాడు అనమాట. మనం ఏం చేస్తామంటే చాలా పర్యాయాలు మనకు వచ్చినటువంటి సమస్యలను బట్టి ఏం చేస్తామంటే ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది, ఎక్కడికి వెళ్తే సమస్య పరిష్కారం అవుతుంది అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ మరి దేవుడి మీద భారం వేసి దేవుని చిత్తానికి మనం అప్పగించాం అనమాట. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ సమస్య నుండి తప్పించుకునే మార్గాన్ని నేను తెలియజేస్తున్నాను అంటున్నాడు. అలా తెలియజేయడంలో నమ్మదగినవాడు అనమాట. అది ఎవరికి మరి అది పొందుకుంటారంటే ఆయనను నమ్మిన వాళ్ళకి. ఈ కష్టం నాకు వచ్చింది, ఈ బాధ నాకు వచ్చింది అని ఎవరైతే ఆయనను హృదయపూర్వకంగా నమ్మి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ఆ భారాన్ని ఆయన మీద వేస్తారో అప్పుడు ఆయన నమ్మదగినవాడు. కాబట్టి మనకి వచ్చినటువంటి బాధ నుండి మనల్ని తప్పించేవాడిగా ఉంటాడనమాట. కాబట్టి దేవుడు నమ్మదగినవాడు. మన నిజ జీవితంలో, యాత్రా జీవితంలో, మన దైనందిన జీవితంలో మనకు వచ్చేటువంటి సమస్యల నుండి, కష్టముల నుండి, బాధల నుండి ఆయన ఏం చేసేవాడిగా ఉన్నాడమ్మా? తప్పించుకునే మార్గాన్ని కలగజేసేవాడిగా ఉన్నాడు. ఆ బాధల నుండి మనల్ని
విడిపించటంలో నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మరి దేవుడు మరి ఈ విధంగా మనకి చేసినటువంటి మేలును బట్టి మనము మన దేవుడిని ఆరాధించవలసిన వారమై ఉన్నామన్నమాట. తర్వాత మరి ఇంకొకటి చూద్దాం, చూడండి. ఇదే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సహవాసానికి పిలిచిన దేవుడు. ఎవరు సహవాసానికి పిలిచాడంటమ్మా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సహవాసానికి పిలిచాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సహవాసంలో ఈరోజు మనము ఉన్నాము కదా, ఉన్నామా లేదా? ఒకప్పుడు మనము ఎవరి సహవాసంలో ఉన్నామో మనకు తెలుసు కదా. దేవుని పరిశుద్ధాలయానికి రాకముందు, లేకపోతే మారు మనసు లేనప్పుడు, రక్షణలోనికి రాకముందు మనము ఎవరో సహవాసంలో ఉన్నాము, లేకపోతే ఎవరితో ఫ్రెండ్షిప్ చేసామో, ఎవరితో తిరిగామో మనందరికీ తెలుసు. ఏమేమి చేసామో కూడా మనకు తెలుసు. అయితే దేవుడు నమ్మదగినవాడు. ఏ విషయంలో నమ్మదగినవాడు అంటే తన కుమారుని యొక్క సహవాసానికి పిలిచాడు. ఆ పిలిచడంలో నమ్మదగినవాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సహవాసంలోనికి మనం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళు మంచి వాళ్ళతో తిరిగినప్పుడు మనం ఏం చేస్తాం? పేరెంట్స్గా వాడు చక్కగా చదువుకునే పిల్లవాడు, మంచి అలవాట్లు ఉండి వాడి దగ్గర నేర్చుకుంటాడని మనము సరైన ఊరుకుంటాము కదా. అవసరమైతే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయనిస్తాము. అదే చెడ్డ వాళ్ళతో తిరిగినప్పుడు మనం ఏం చేస్తాము? ఆ పనులు మరి ఆ చెడ్డ పనులన్నీ ఈడు కూడా నేర్చుకుంటాడు, ఎందుకు వాడితో తిరుగుతున్నాం, లేకపోతే ఆ అమ్మాయితో ఎందుకు తిరుగుతున్నామని చెప్పి మనం ఏం చేస్తామంటే ఆ స్నేహం నుండి, లేకపోతే ఆ రిలేషన్షిప్ నుండి మనం తప్పిస్తామన్నమాట. కానీ ఇక్కడ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సహవాసానికి పిలుచుటలో నమ్మదగిన వాడు. మనము వచ్చేమో ఆయన సహవాసంలో ఉన్నాము. అప్పుడు మనం ఏం పొందుకుంటామంటే ఆయన సహవాసంలో కనుక మనము అలానే ఉంటూ ఏమవుతామంటే చివరికి మనము దేవుని యొక్క సారూప్యతలోనికి వస్తాము. దేవుడు కోరుకునేది అదేనమాట. ఈ పరిశుద్ధ గ్రంథంలో శ్రేష్టమైన ఒకే ఒక విషయం ఏంటంటే మనము ఎన్ని వారకుడుగులకు వచ్చినా, లేకపోతే మనం మారు మనసు పొందినా, చివరికి అల్టిమేట్గా దేవుడు కోరుకునేది ఏంటంటే మనము కూడా ఆయన యొక్క సారూప్యతలోనికి, ఆయన యొక్క స్వరూపంలోనికి రావాలని అనమాట. అది గనక వస్తే, ఇప్పుడు భగత్ సింగ్ గారు ఉన్నారు కదా, భగత్ సింగ్ గారు అదేనమాట. చివరికి ఆయన మరి ప్రతిరోజు నేను దేవునికి విరుద్ధంగా ఈరోజు ఏం చేశానని పడుకునేటప్పుడు ఆయన ప్రశ్నించుకునేవాడంట. అలా ప్రశ్నించుకునేటప్పుడు చివరికి కొన్ని రోజుల తర్వాత ఒక్కటి కూడా ఉండదన్నమాట. ఇంకా మనము కూడా అంతేనమాట. కాబట్టి దేవుని యొక్క సహవాసంలోనికి, ఆ ఫెలోషిప్లోనికి మనం ఈరోజు వచ్చాము. ఆ విషయం యొక్క దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి మనకు ఆ మేలు అనేది, ఆశీర్వాదం అనేది వచ్చింది. అది వచ్చిన తర్వాత మనము ఆయన యొక్క సారూప్యతలోనికి మార్చబడాలి. దేవుని యొక్క సారూప్యతలోనికి ఒక్క రోజులో ఎవరూ రారు కదా. గ్రాడ్యువల్గా క్రమేణా ఏం చేస్తామంటే మనము దేవుని యొక్క స్వరూపంలోనికి, సారూప్యతలోనికి వస్తాము. దేవుని యొక్క సారూప్యతలోనికి వచ్చినప్పుడు మనకేం జరుగుతుందంటే దేవుని యొక్క అడుగుజాడల్లో మనము నడుస్తాము. అంటే ఇంకో విధంగా మనము చెప్పాలంటే దేవుని యొక్క సారూప్యతలోనికి రావటము అనేది ఏంటంటే ఇక దేవునికి ఇంకొక రూపము, అంటే దేవునితో సమానంగా అవ్వటం అనమాట. కాబట్టి అందుకే మనము ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క మరణము, భూస్థాపనం, మళ్ళా పునరుద్ధానము, వాటిల్లో మనం ఏం చేయాలంటే ఐక్యపరచబడాలి. అంటే మనము ప్రభు యేసుక్రీస్తు వారితో చనిపోయి మళ్ళా మనము తిరిగి లేస్తాం అన్నమాట. కాబట్టి అందుకే అంటాడు, నన్ను మరి వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకొని అంటాడనమాట. తన్ను తాను ఉపేక్షించుకోవటం అంటే ఇంకా ఏమి లేదు, మనల్ని కొట్టినా తిట్టినా మన మీద ఉమ్మి వేసినా కానీ మనము చనిపోయిన వారు అన్నమాట. అంటే దేవుని యొక్క సారూప్యతలోనికి రావడం అంటే అదనమాట. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు. తన యొక్క నమ్మకత్వాన్ని బట్టి మనకి కలిగినటువంటి ఇంకొక మేలు, ఆశీర్వాదం ఏంటమ్మా? మన దేవుడు నమ్మదగిన వాడు. తన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సహవాసానికి మనల్ని పిలిచినప్పుడు మనము కూడా దేవుని యొక్క సారూప్యతలోనికి వస్తూ ఉంటాము. ఒకప్పుడు మనము ఎంతో మరి కరుకుగా, లేకపోతే కఠినంగా ఉండేవాళ్ళం కదా. ఈరోజు కొంత మరి మనము సాఫ్ట్గా మారి, లేకపోతే మరి పొలైట్గా, లేకపోతే అడిగిన వాళ్ళకి నెమ్మదిగా చక్కగా సమాధానం చెప్తూ మనము ఈ విధంగా ఉన్నామంటే అది దేవుని యొక్క సహవాసంలో మనకు వచ్చినటువంటి ఆశీర్వాదం అన్నమాట. కాబట్టి అది దేవుడు కోరుకునేది ఏంటంటే చివరికి మరి ఆయన ఎంత నమ్మదగిన వాడంటే తన
ప్రియకమైన కుమారుని యొక్క సహవాసానికి పిలిచి మనం కూడా ఆయన సారూప్యతలోనికి స్వరూపంలోనికి రావాలని కోరుకున్న దేవుడు అనమాట. కాబట్టి మరి మనము కూడా ఆ దేవుని యొక్క సారూప్యతలోనికి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సారూప్యతలోనికి రావటానికి మనం కూడా ఏం చేయాలంటే దినదినము మనల్ని మనం పరీక్షించుకొని మనము ఆ ప్రకారం చేయాలన్నమాట. కాబట్టి అది ఇంకొక ఆశీర్వాదం ఏంటంటే తన యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సహవాసానికి పిలిచిన దేవుడు తన యొక్క నమ్మకత్వాన్ని బట్టి పిలిచాడు. ఇంకొకటి చూద్దాం చూడండి. మరి కీర్తనల గ్రంథము 125వ కీర్తన 125వ కీర్తన మొదటి వచనము. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. కాబట్టి దేవుడు యొక్క నమ్మకత్వాన్ని బట్టి, అంటే ఎవరైతే మనం ఆయన యందు మనం నమ్మకం ఉంచుతామో మనకు కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటంటే మనము కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాము. అంటే మనము దేవుడి యొక్క మరి ఆ నమ్మకత్వాన్ని బట్టి క్షమించబడిన వారముగా, మన పాపములను పరిహరింపబడిన వారముగా, సమస్త దుర్నీతి నుండి మనము పవిత్రపరచబడిన వారముగా దేవుని సన్నిధిలో సహవాసంలోనికి వచ్చి ఆయన సారూప్యతలోనికి మారుతూ మనకు ఎదురయ్యేటువంటి శ్రమల నుండి, కష్టాల నుండి, బాధల నుండి మరి తప్పించి కాపాడే దేవుడిగా ఉంటూ ఆ బాధల్ని సులువుగా మనము తప్పించుకునే మార్గాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ చివరికి మనము దేవుడు ఎలా ఉంచుతున్నాడంటే కదలక నిలుచు సియోను కొండవలే ఉంచుతున్నాడు అనమాట. కాబట్టి మనము ఎప్పుడు కూడా మన యొక్క దేవుని దృష్టిలో మన నమ్మకత్వాన్ని, అలాగే దేవుడిని మనము నమ్మే విషయంలో కూడా మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే అది సడలకుండా మరి మన పితరులైనటువంటి శారా అలాగే అబ్రహాము ఎలా అయితే ఆయన యందు నమ్మకం ఉంచారో, ఆయన నమ్మదగిన దేవుడని ఎలా విశ్వసించి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఎలా పొందుకున్నారో మనము కూడా మరి దేవుని నుండి మరి ఈ ఆశీర్వాదాలని పొందుకున్నాం అన్నమాట. మరి కాబట్టి యెహోవా యందు నమ్మిక ఉంచేవారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. ఇంకో వచనం చూద్దాం చూడండి అమ్మ. 119వ కీర్తన 66వ వచనము. 119:66 వచనము. నేను నీ ఆజ్ఞలందు నమ్మిక ఉంచున్నాను, మంచి వివేచన మంచి జ్ఞానము నేర్పుము. కాబట్టి దేవుని మీద మనము నమ్మకం ఉంచినప్పుడు దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు ఏంటంటే మనకి మంచి వివేచన, మంచి ఆలోచన ఇస్తాడంట, అలాగే మంచి జ్ఞానం కూడా ఇచ్చే దేవుడిగా ఉన్నాడనమాట. కాబట్టి ఈరోజు మనకి మంచి ఆలోచన చెప్పేవాళ్ళు ఎవరూ లేరు కదా. ఈ లోకంలో మనము ఎంతోమంది దగ్గరికి వెళ్ళి సలహాలు అడుగుతూ ఉంటాము, ఆలోచన చెప్పమన్నప్పుడు మనకి మేలుకరమైన ఆలోచన ఏదో మనకు తెలియదు, అది మేలు చేస్తుందా కీడు చేస్తుందా మనకు తెలియదు, ఏదో ఒకటి మనం ఫాలో అవుతాము. కానీ దేవుడిని మనము నమ్మినప్పుడు దేవుడు మనకి చక్కని ఆలోచన లేకపోతే వివేచన ఇచ్చేవాడిగా ఉన్నాడు, అలాగే మనకి మంచి జ్ఞానాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడు అనమాట. కాబట్టి ఎవరికైతే మంచి జ్ఞానం అంటే ఏం లేదు, ప్రభువైన యేసుక్రీస్తు వారే జ్ఞానం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము చేర్చుకున్నప్పుడు మనకి జ్ఞానం అనేది వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మినప్పుడు మనకి మంచి ఆలోచన అనేది దేవుడు కలుగజేస్తాడు. కాబట్టి దేవుడు నమ్మదగినవాడు. ఏ విషయంలో నమ్మదగినవాడు అంటే మనకి మంచి ఆలోచన చెప్పుటలో, మంచి జ్ఞానం ఇవ్వటలో, అలాగే మనము కదలకుండా స్థిరంగా సియోను కొండలాగా ఉంచటంలో దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి మనము దేవుడిని నమ్మాలి. కాబట్టి తన యొక్క నమ్మకత్వాన్ని బట్టి వచ్చినటువంటి ఆశీర్వాదాలు ఇంకొకటి చూద్దాం చూడండి. చివరిగా ఒకటి చూసుకొని మనం దేవుడిని మనం ఆరాధించబద్దులమైనాము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 28వ అధ్యాయము 25వ వచనము. 2వ లైన్ చదవమ్మా. యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును. కాబట్టి దేవుని యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారు ఏమవుతారంట? వర్ధిల్లుతారు. వర్ధిల్లటం అంటే మరి దినదినము వృద్ధి చెందుతారు, ఆశీర్వదింపబడతారు. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు. మనల్ని ఆశీర్వదించటంలో, మనకు మేలు చేయటంలో, మనల్ని వర్ధిల్ల చేయటంలో ఆయన నమ్మదగిన వాడు. ఇంకో వచనం చూద్దాం చూడండి. 20వ వచనము. నమ్మకమైన వానికి, అదే అధ్యాయము, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. కాబట్టి దేవుని దృష్టిలో మనము నమ్మకంగా ఉంటాం. ఈరోజు మనము చూసిన అంశం ఏంటంటే మన నమ్మకత్వాన్ని మనం పక్కన పెడదాము కాసేపు. ఎందుకంటే మనము నమ్మదగని వారము. కాబట్టి దేవుడు ఒక్కడే నమ్మదగినవాడు. ఏ విషయాల్లో నమ్మదగినవాడు అనేది మనం చూసినప్పుడు చివరి విషయం మనం ఏం చూసామంటే మనకి దేవుడు
మరి దీవెనలతో వర్ధిల్ల చేసేవాడిగా ఉన్నాడనమాట. దేవుడిని మనం నమ్మినప్పుడు ఆయన మనల్ని దీవించి మనల్ని వర్ధిల్ల చేసేవాడిగా ఉన్నాడు. అలాగే మనల్ని మరి మంచి జ్ఞానముతో ఆలోచనతో మనల్ని స్థిరపరిచేవాడిగా ఉన్నాడు అనమాట. స్థిరపరచడం అంటే మనము జారిపోకుండా తప్పిపోకుండా ఉంచేవాడు అనమాట. కాబట్టి ఈ విషయాలన్నీ మనము తలంచుకొని జ్ఞాపకం చేసుకొని మన దేవుడిని మనం ఆరాధించాల్సిన వారమే ఉన్నాము. ఈరోజు మనం చెప్పుకున్న విషయం ఏంటంటే దేవుడు నమ్మదగినవాడు. ఏ విషయాల్లో నమ్మదగినవాడో మనము చూసాము. మొదటిది మనము మన పాపములను క్షమించడంలో నమ్మదగినవాడు. మన పాపములను క్షమించడం మాత్రమే కాకుండా మనల్ని ఏం చేస్తున్నాడంటే సమస్తమైన దుర్నీతి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే నీతిమంతుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు కాకుండా మిగతా విషయాలు ఏదైనా సరే అది దుర్నీతి కిందకే వస్తుంది అనమాట. కాబట్టి ఆ దుర్నీతి నుండి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి వెలుపటున్నటువంటి ప్రతి విషయం నుండి మనల్ని పవిత్రపరిచి మరి పరిశుద్ధపరిచేవాడిగా ఉన్నాడనమాట. తర్వాత మనం చూసిన అంశం ఏంటంటే దేవుడు నమ్మదగినవాడు. ఏ విషయంలో నమ్మదగినవాడు అంటే ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడంలో నమ్మదగినవాడు. మనం చూసాము శారా అని, తర్వాత మన పితరుడైనటువంటి అబ్రహాము, మరి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి వాళ్ళ యొక్క నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నమ్మదగినవాడు. మా వయసు గతించిన శారీరకంగా బలం లేకపోయినా కానీ మేము తప్పనిసరిగా పొందుకుంటామని వాళ్ళు విశ్వసించి దేవుని యొక్క నమ్మకత్వాన్ని పూర్తిగా వాళ్ళు విధేయత చూపిన విధానాన్ని బట్టి వాగ్దానాన్ని వాళ్ళు పొందుకున్నారనమాట. తర్వాత దేవుడు మనల్ని విశ్వాసంలో స్థిరపరిచి ఏం చేసేవాడిగా ఉన్నాడు, మనల్ని మరి దుష్టత్వం నుండి తప్పించేవాడిగా ఉన్నాడు అనమాట. అలాగే మనకు ఎదురేటువంటి శ్రమలు, కష్టాలు, బాధలు వాటన్నిటిలో నుండి మనల్ని ఆయన మరి తప్పించేవాడిగాను, తప్పించుకునే మార్గాన్ని మనకి బయలుపరిచేవాడిగాను, చూపించేవాడిగాను ఉన్నాడు అనమాట. తర్వాత మనం ఇప్పుడు చూసిన వాటిలో మరి దేవుడు మనల్ని వర్ధిల్ల చేయటంలో నమ్మదగినవాడు. మనల్ని మరి మేలులు లేకపోతే దీవెనలు ఇచ్చటంలో మరి నమ్మదగినవాడు. కాబట్టి ఈ విషయాలు మరి మనం గుర్తుంచుకొని వాక్యానుసారం మనం ఆరాధించవలసిన వారమే ఉన్నాము. దేవుడు తన వాక్యాన్ని దీవించును.